నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం మా నాయకులను కార్యకర్తలను తరిమి కొడుతుంది. ఈసారి తప్పకుండా వస్తే మాత్రం ఈసారి కర్రలతో కాదు గొడ్డలతో వస్తాం అంటున్నారు కాసు మహేష్ రెడ్డి. ఇదిలా ఉంటే మరోపక్క కిలాడి లేడీగా పేరు తెచ్చుకున్నటువంటి నిడిగుంట అరుణ ఒక సెటిల్మెంట్ వ్యవహారంలో గన్ను ఉపయోగించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి వైసీపీ గన్లనే నమ్ముకుందా? మరి మరోపక్క లోకేష్ గారేమో రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. ఏదైనా మేము ఎలా మర్చిపోతాం? నందం సుబ్బయ్యని చంపింది మర్చిపోలేం, తోట చంద్రయ్యని చంపింది మర్చిపోలేం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరి వైసీపీ గన్లను నమ్ముకుంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమో మరి చట్టాన్ని న్యాయాన్ని అమలు చేస్తామంటుంది. మరి ఈ రెండిట్లో ఎవరిది పైచేయి అయ్యే అవకాశం ఉంది అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. సత్యమూర్తి గారు, ఎన్ని ఆంక్షలు విధించినా, ఎంత చర్యలు తీసుకున్నా, ఎన్ని కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్న వైసీపీ తీరులో మాత్రం మార్పు రావట్లేదండి. ఇప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే బయటకు వచ్చి నరుకుతాం, చంపుతాం ఇదే అనుసరిస్తున్నారు తప్పించి ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి మళ్ళీ మేము గొడ్డలతో వస్తాం అంటున్నారు. ఇది అసలు ఏం సంస్కృతి? ఏ విత్తనం నాటితే అదే మొక్క వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఆయన గతంలో ఏం విత్తనం నాటితే ఇప్పుడు ఈ మొక్కలు వచ్చాయంటారు? మీరేం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి వాడాడు గొడ్డలి, కాసు మహేష్ రెడ్డికి మరి బాబాయ్ రాజకీయాల్లో లేడు. ఆయన ఏదో కంటే ఆసుపత్రిలో నడుపుకుంటూ ఉంటాడు పాపం. ఆయన మీద అనవసరంగా గొడ్డలి వాడటం ఎందుకు అవసరమా? వద్దు, అటువంటి పని చేయమాకమ్మా. ఆయన చాలా మంచి కంటి డాక్టర్. ఈ గొడ్డళ్ళు తీసుకొస్తాం, నరుకుతాం, రప్ప నరుకుతాం. ఇది అంటే మీరు అన్నారు ఇంట్రడక్షన్లో చాలామంది చాలా కేసులు పెట్టారని. ఇంకా పెట్టట్లేదు. ఇప్పుడు బాధ అంతా అదే. ఇప్పటి వరకు విడుదల రజని ఇంకా అరెస్ట్ కాలేదుగా, కొడాలి నాని ఇంకా అరెస్ట్ కాలేదుగా, ఇంకా రోజా ఇంకా అరెస్ట్ కాలేదుగా. మరి వీళ్ళందరూ ఇంకా అరెస్ట్ కాలేదు కదా. అందుకనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గోల పెడుతున్నది ఇదే. నీకు వాళ్ళేమో నరుకుతాం, చంపుతాం అంటున్నారు. మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తారట. అధికారంలోకి వచ్చేది నరకటానికని వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. మేము నరుకుతాం, మేము అసలు ఇంకా అధికారంలోకి రాగానే నెక్స్ట్ డే నుంచి నరుకుతాం అనేది వాళ్ళ స్లోగన్. తెలుగుదేశం వాళ్ళేమో అరే చట్టాన్ని న్యాయాన్ని ఇంకా తొందరగా ఫాస్ట్గా అమలు చేయండి అని తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కటి మనం అంటే లోకేష్ ఉమ్మడి కడప జిల్లా పర్యటన అప్పుడు చెప్పిన విషయంలో ఒక్కటి మాత్రం కొంచెం అంటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రెడ్ బుక్ గురించి నేనేం మర్చిపోలేదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మర్చిపోకూడదనే తెలుగుదేశం నాయకులందరూ కోరుకుంటున్నారు. రెండా ఇప్పుడు ఈ కుంభకోణాలు ఇవన్నీ బయటికి తీయాలి అంటే నిజంగా కూడా పోలీసుల మీద విపరీతమైన భారం ఉంది, బర్డెన్ ఉంది. వాళ్ళు చేస్తూ ఉన్నారు. చట్ట ప్రకారం పోవటం అంటే అది ఇట్ ఈస్ లెంగ్త్ ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్. అందుకనే జగన్మోహన్ రెడ్డి షార్ట్ కట్ వాడతాడనమాట. ఇప్పుడు ఎవరినన్నా తెలుగుదేశం నాయకుడిని బయటికి రాకుండా చెయ్యాలి అంటే అతను నేరం చేశాడు అని ప్రూవ్ చేయటం ఇదంతా చాలా కష్టం కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒక గంజాయి ప్యాకెట్ తీసి పెట్టు అంటే ఒక గంజాయి ప్యాకెట్ తీసి తెలుగుదేశం లీడరు ఇంట్లో పెడతాడు. ఆ టైంకి వచ్చి వాళ్ళు చూస్తారు, ఫోటో తీస్తారు, నీ ఇంట్లో గంజాయి ప్యాకెట్ దొరికింది అని గంజాయి కేసు పెడతారు, అరెస్ట్ చేసేస్తారు. ఒక తెలుగుదేశం నాయకుడు అతన్ని అడ్డుకట్ట వేయాలి అనుకో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతారు. అతనే ఎస్సీ అయినా సరే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు, బెయిల్ రాకుండా జైల్లో వేసేస్తారు. ఇవి జగన్మోహన్ రెడ్డి వాడిన షార్ట్ కట్ మెథడ్స్. అంటే తెలుగుదేశం వాళ్ళని కంట్రోల్ చేయటానికి, తెలుగుదేశం పార్టీని లేకుండా చేయటానికి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో
ఏ ఒక్కరోజు కూడా వృధా చేయకుండా చేసిన పనులు ఇవి. ఫలితం ఏమైందో చూసాం కదా. అందుకనే ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆయన చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, అట్లా వద్దు, చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాము అంటే డిలే అవుతున్నది. డిలే అవుతున్న కొద్దీ ఈ కాసు మహేష్ రెడ్డి లాంటి ఈ బ్యాచీలంతా, అంటే వీళ్ళందరికీ ఆది గురువు జగన్మోహన్ రెడ్డే కదా, అసలు రప్పరప్ప నరికేద్దాం అని డైరెక్ట్ చెప్తున్నాడు కదా. రౌడీలతో మీటింగ్ పెట్టి మీరందరూ నెక్స్ట్ ఎమ్మెల్యేలు మీరే అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అందుకని నేననే పాయింట్ ఏంటి అంటే, ఈ రౌడీలు, ఈ గుండా ఎలిమెంట్స్ని, వీళ్ళని ఇంకా పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని వీళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోమని నేను చెప్పను, కానీ చట్ట ప్రకారమే చెయ్యాలి. చట్ట ప్రకారమే చేసి వీళ్ళు బెదిరిస్తున్నది అంటే ఇది సంఘ విద్రోహం కిందకు వస్తుంది. అటువంటి ఆ స్థాయిలోనే వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖ ఇంకా మరింత చురుగ్గా వ్యవహరించాలి. లేకపోతే ఏమవుతుంది అంటే, ఒకవైపు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నారు. కులాలని రెచ్చగొడుతున్నారు, మతాలని రెచ్చగొడుతూ ఉన్నారు. మేము నరుకుతాం అంటున్నారు, చంపుతాం అంటున్నారు. అనచాట్ల అనకూడదు కదా. అందుకని పోలీసులు కూడా వాళ్ళు సుమోటోగా వాళ్ళు కేసులు తీసుకొని, వాళ్ళు ఎంతమంది పోలీసుల మీద కూడా దాడి చేశారు వీళ్ళు. ప్రతిరోజు నేను ఈ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే చాలా జిల్లాల్లో పోలీసుల్ని టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. పోలీసుల మీదే వీళ్ళు అటాకులు చేసే స్థాయికి వస్తూ ఉన్నారు. అందుకని పోలీసులు కూడా ఈ సమాజంలో ఈ నేర ప్రవృత్తిని ఆపటం అనేది మన బాధ్యత అని భావించి ఇంకా ఫాస్ట్గా యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. డివిఎస్ గారు, నిడిగుంట అరుణ విషయానికి వస్తే ఆవిడ గన్ పెట్టి బెదిరించిందని వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చారండి, అన్నదమ్ముల మధ్య పంచాయతీ ఆవిడ దగ్గరకు వస్తే గన్ పెట్టి ఆవిడ బెదిరించిందని. ఈ విధంగా రౌడీ షీటర్లను ప్రోత్సహించుకుంటూ వచ్చారు. మరొక పక్క కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, అంటే రాజకీయ నాయకుల ముసుగులో ఉన్నటువంటి రౌడీలు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు ఈ రౌడీలను ఈ విధంగా ప్రోత్సహించుకుంటూ వచ్చి ఇప్పటికి కూడా ఆయన బయటకు వచ్చి రప్పరప్ప నరికితే తప్పే ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎలా ఇది కంట్రోల్ అయ్యేది ఎలాగంటారు? మరి ఇంత స్మూత్గా లోకేష్ గారు చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే వర్కౌట్ అవుతుందంటారా అసలు? అంటే కల్చర్, గన్ కల్చర్, జగన్ కల్చర్. అంటే ఇప్పుడు జగన్ కల్చర్లో అరుణ గన్ పౌడర్. ఇప్పుడు నిడిగుంట అరుణకి కాసు మహేష్ రెడ్డికి పెద్ద తేడా ఏమి లేదు. అంటే ఇప్పుడు అరే ఇప్పుడు కాసు కృష్ణారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు. బ్రహ్మానందరెడ్డి కేంద్ర హోంమంత్రిగా చేశాడు, మంత్రిగా చేశాడు కృష్ణారెడ్డి. అట్లాంటి కాసు కుటుంబంలో ఇప్పుడు ఈ మహేష్ రెడ్డి ఈ గొడ్డళ్ళ భాష మాట్లాడుతున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి తను జడింది కాకుండా అసలు మొత్తం తా జడ్డ కోతి వనం వల్ల చేర్చినట్టుగా ఎంతమందిని చెడగొట్టాడంటే, అంటే చెడగొట్టేవాడికి తప్ప చెడిపోయేవాడికి తప్ప ఇద్దరిది తప్పే. ఇప్పుడు కాసు ప్రసాద్ రెడ్డి గారు భయపడుతున్నారంట. ఇప్పుడు సత్యమూర్తి గారు గొడ్డలు వాడతాడేమో ఈ పిల్లగాడని. ఒరే 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 నువ్వేంట్రా గొడ్డళ్ళ భాష ఏంట్రా? అంటే బాబాయిని వేసేయటం మన సంస్కృతి కదా. మరి కాసు మహేష్ రెడ్డి బాబాయ్, మరి ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మహేష్ రెడ్డి నోటి వెంట ఈ గొడ్డళ్ళ భాష వినపడంగానే భయపడుతోంది ఎవరు? సొంత బాబాయ్. ఇప్పుడు ప్రసాద్ రెడ్డి, కాసు ప్రసాద్ రెడ్డి మరి ఐ స్పెషలిస్ట్, ఆయన కళ్ళ ముందు కనపడుతోంది వివేకానంద రెడ్డి బాత్రూమ్. ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు కూడా బాత్రూంలో జాగ్రత్తగా ఉండాలా? తప్పదు. ఏది ఇవాళ మీ కుటుంబం, మీరు పల్నాడు అసలు ఎందుకు ఇంత దిగజారుతున్నారు? అధికారం కోసమా, డబ్బు కోసమా, పవర్? అంటే ఇప్పుడు ఒకటి అరుణ అంటే అది వేరు. లేడీ డాన్ కాబట్టి సరిపోయింది. నీకేం మాయరోగం? పొలిటికల్ ఫ్యామిలీస్గా ఉన్నటువంటి మీరు ఇన్నేళ్ల చరిత్ర,
ఒకటి ఏమన్నాడు, కర్రలతో కాదు ఈసారి గొడ్డలతో. అంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టర్మ్లో కర్రలతో వచ్చాడు, అని ఒప్పుకున్నట్టు. ఆ తర్వాతట గొడ్డలతో వస్తాడట. అంటే వీళ్ళ తాత కాంగ్రెస్ పార్టీ బ్రహ్మానంద రెడ్డి, వీళ్ళ నాన్న కొంచెం కర్రల దగ్గరికి వచ్చినట్టున్నాడు. అంటే ఇక మనవడికి వచ్చేసరికి ఇక గొడ్డళ్ళ కాంగ్రెస్. అంటే తాత కాంగ్రెస్, తండ్రి ఏమో కర్రల కాంగ్రెస్, మనవడేమో గొడ్డళ్ళ కాంగ్రెస్ అయిపోయాడా? మార్చేయచ్చు కదా ఆ పేరు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు, గొడ్డల కాంగ్రెస్ అని పేరు మార్చేసుకోండి. ఫ్యాన్ గుర్తు వద్దు మనకి, కలిసి రాలా, ఓడిపోయారు కదా, ఇక ఫ్యాన్ తీసేసి గొడ్డలే మా ఎన్నికల గుర్తనండి. రాస్తున్నాడా లేక ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి, సిఈసికి పేరు మార్చుకున్నాం, లేకపోతే ఎన్నికల గుర్తు మార్చుకున్నామని లేఖ రాస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో గొడ్డళ్ళు ఎలా పేటరేగిపోయాయి. సొంత ఇంట్లో గొడ్డళ్ళే, అక్కడ పులివెందుల్లో మరి సొంత బాబాయిని గొడ్డళ్లతో నరికి చంపారు. లేకపోతే లోకేష్ బాబు మాటలు కూడా ఇందాక చెప్పారు, ఏంటది, తోట చంద్రయ్యని రప్ప కోసేశారు, గొంతు కోసేశారు, నడి రోడ్డు మీద గొంతు కోసేశారు. జై జగన్ అనలేదని. అతనెవరు, ఆ నందం సుబ్బయ్య. ఎక్కడైతే అవినీతి జరిగిందని అతను మొరబెట్టుకుని వీడియోలు చేశాడో ఆ స్థలం దగ్గరే నరికి చంపారు. ఎవరిని, నందం సుబ్బయ్య. ఒక్క బీసీలే 200 మందిని చంపారట, ఎస్సీలు 200 మందిని చంపారట, ఎస్టీలు 58 మందిని చంపారట. ఒట్టి మహిళలే మర్డర్స్ ఎంతో తెలుసా, 2500 మంది మహిళలు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల లెక్క చెప్తున్నా నేను. లా అండ్ ఆర్డర్ మీద వేసిన శ్వేతపత్రంలో ఉన్న వివరాలు చదువుతుంటే విస్తుపోయే వివరాలు అన్నమాట. ఎంతమందిని చంపారు. కడపలో ఆయన ఎవరు, వెటర్నరీ డాక్టర్ అచ్చన్న, నరికి చంపారు. ఇంకా ఈ గొడ్డళ్ళు అంటే గొడ్డలే మమ్మల్ని ఓడించింది కాబట్టి మళ్ళీ గొడ్డలే అధికారంలోకి తెచ్చుద్దానా? వీళ్ళ భ్రమ. ఎక్కడ కొన్నారు గొడ్డలే? కదిరి, దస్తగిరి. అంటే ఒక రకంగా గొడ్డలి భాష మాట్లాడుతున్నారు. సత్యమూర్తి గారు ఏదో కడప జిల్లాలో ఇక్కడ ఎర్రగుంట్ల మండలంలో నిమజ్జనం, వినాయకుడు విగ్రహం మీద రాశారంట 2.0 రప్ప, లేకపోతే ఏంటి గొడ్డలు గుర్తేశారంట. దేవుడు నిజంగా అసలు తలుచుకుంటే వీళ్ళు అసలు మనుషులేనా? వీళ్ళకి అసలు ఈ సమాజంలో బతికే హక్కు ఉందా? ఎందుకంటే సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసేవాడికి వాడిని ఏమనాలి? వీళ్ళందరూ రౌడీలు అనాలి, ఏమనాలి? రౌడీలు, హంతకులు. ఏంటి ఇప్పుడు చంపేవాడు ఎవరు? హంతకుడు కదా. అంటే ప్రజల ప్రాణాలంటే అసలు వీళ్ళకి అసలు ఏ మాత్రం పూచిక పుల్లలు అన్నమాట. అరే అక్రమ వసూళ్ళు, సెటిల్మెంట్లు. ఇప్పుడు ఆ నిడుగుంట అరుణ ఎవరో అన్నదమ్ములు ఏదో ఆస్తి వివాదంలో గన్ చూపించి సెటిల్మెంట్ చేయించిందని. అంటే ఇప్పుడు మరి ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? జగన్మోహన్ రెడ్డి కూడా అదే కదా సెటిల్మెంట్లు. సీఎంఓని సెటిల్మెంట్లు ఆఫీస్ చేయటం ఏంటమ్మా? సెక్రటేరియట్లో సీఎంఓ ఉంటుంది, అట్లాంటిది ఇంట్లో పెట్టుకున్నాడు తెచ్చుకుని, అక్కడే సెటిల్మెంట్లా? కాదంబరి సెటిల్మెంట్ అదే కదా. జత్వా నేను కిడ్నాప్ చేసుకురమ్మని మరి నన్ను సీఎంఓకి పిలిపించి నాకు ఇచ్చారు ఆర్డరు, చేతిలో టికెట్ పెట్టారని చెప్పాడు. ఎవరతను? విశాల్ గున్ని. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, లేకపోతే కాంతిరాణా టాటా. 3 సస్పెండ్ అయ్యారు, ఒకడు జైలుకు పోయాడు. అంటే రౌడీలతో అసలు ఏ విధంగా ఐపీఎస్లు. ఇక్కడ ఒక ఐపీఎస్ పేరు వినపడుతోంది ఈ అరుణ కేసులో. విజయారావా ఎవరో అతను ఐపీఎస్. అంటే ఎందుకు మీరు ఇలా దాసోహం చేశారు, సాగిలపడ్డారు? ఏది రౌడీ షీటర్లకి పోలీస్ ఆఫీసర్లు. ఇందుకే రెడ్ బుక్. ఏది రెడ్ బుక్ నేను మర్చిపోలేదు, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందంటే అంటే గొడ్డళ్ళు వర్సెస్ రెడ్ బుక్, లేకపోతే గన్స్ వర్సెస్ రెడ్ బుక్. మళ్ళీ లోకేష్ రెడ్ బుక్ అంటే ఏడుస్తారు. మళ్ళీ వీళ్ళు మాట్లాడేదేమో గొడ్డళ్ళ భాష. అరే రెడ్ బుక్ అంటే మళ్ళీ ఏడుస్తారు. రేపు వెళ్ళుండ మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఈ మాట కూడా అంటాడు. ఏమని, ఏం తప్పేమన్నాడు మహేష్ రెడ్డి? గొడ్డళ్ళు వేసుకొస్తామంటే తప్ప? నేను ఆల్రెడీ వేసుకొచ్చాను కదా అంటాడు.
గతంలో ఇట్టాగా అన్నాడు, ఏం రప్ప రప్ప అని అంటే తప్ప, ఫ్లెక్సీ పెడితే తప్ప. పాలగొడితే తప్ప. అంటే జగన్ అంటున్న ఆ మాటలు, జగన్ యొక్క అతని మైండ్ సెట్ చూసే వీళ్ళందరూ ఇలా ఈ గొడ్డళ్ళ భాష, లేకపోతే ఈ విధమైనటువంటి ఈ గన్ కల్చర్. అదే సార్ నేను అడగబోతున్నా, ఈ రౌడీ సంస్కృతి కల్చరు అడ్డుకట్టబడాలంటే మీరు ఇందాక అన్నారు ఇంకా అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారని. కానీ ఇక్కడ అంటే అధినాయకుడు కరెక్ట్ ఉంటే మిగతా నాయకులు అదే క్రమంలో నడుస్తారని సార్ అన్నట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే తప్పించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉండదు. మిగతా వాళ్ళకు కూడా ఒక భయం అంటూ ఉంటుంది ఇలాంటి భాష మాట్లాడాలంటే అని కూడా ప్రజల నుంచి వినిపిస్తూ ఉంది. కరెక్టే అంటారా అది? అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు పెద్ద విషయమేం కాదు. ఆ ఎటుకు జైలుకి వెళ్తాడు. ఎందుకంటే ఒకటి కాదు కదా, అన్ని కుంభకోణాలే కదా. ఏ కుంభకోణం చూసినా కానీ దాని వాటాలు వచ్చి ఇక్కడ ఉన్నాయి కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం అనేది అది అతనికి తెలుసు. అందుకనే గ్రాడ్యువల్గా సజ్జల రామకృష్ణారెడ్డిని ట్రైన్ చేసుకుంటూ ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ అధ్యక్షుడైతే ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు అక్కడ సాక్షిలో ఒక టీంను కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాడు. మొత్తం వాళ్ళందరూ సలహాదారులు అన్నమాట. ఒకళ్ళ మీద ఒకడికి నిఘా పెట్టి వాడు టీం తయారు చేసుకుంటూ ఉన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడన్న విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వస్తాడో లేదో కూడా డౌట్ ఉన్నది ఆయనకి. అందుకని ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మెయిన్గా మొత్తం రాష్ట్ర ప్రజలు అందరూ కూడా, పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మద్యం కేసులో ఇవాళ మొత్తం వీళ్ళందరి మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఆ కంపెనీల మీద కూడా దాడులు చేశారు. మొత్తం అన్నీ ఈ కంపెనీలు ఏంటంటే మొత్తం అన్ని బినామీ కంపెనీలే, అన్ని దొంగ కంపెనీలే. ఒక్క కంపెనీ అక్కడ లేదట. మొత్తం వీళ్ళు వెళ్ళేసరికి ఇది కంపెనీ అడ్రస్ అని చెప్పి వెళ్తే అక్కడ వేరే కంపెనీ బోర్డు ఉంటుందట. అది వాడు కూడా వైసీపీ నాయకుడే. అంటే ఎంత దొంగల ముఠానో చూడండి. ఈ మొత్తం దొంగ కంపెనీలు పెట్టిన దొంగల ముఠా అంటే ఇటువంటివన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడు, నేను మా అమ్మ మీద ప్రమాణం చేశా, మా నాన్న మీద ప్రమాణం చేశా, అసలు మద్యం జోలికి వెళ్ళనని. వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టాడు కంపెనీ ఇన్ఫ్రా కంపెనీ, రోసెమ్మ ఇన్ఫ్రా కంపెనీ, చెవిరెడ్డి రోసెమ్మ. అంటే వాళ్ళ అమ్మ మీద ప్రమాణం చేశాట, అది నేను మద్యం జోలికి వెళ్ళను అని. మరి కుంభకోణంలో నువ్వే కదా, నీ కొడుకు కూడా పెట్టావు కదా. నువ్వున్నావు, పోనీ నీతోటి ఆగి కొడుకునేమన్నా బుద్ధిగా ఏదన్నా చేసావా అంటే నీ కొడుకుని కూడా పెడితేవి ఇందులో, ఈ మద్యం కుంభకోణంలో. అంటే ఇటువంటి మనుషులు వచ్చేసి ఆయన వచ్చి నేను వేద పాఠశాల నడుపుతున్నా అంటాడు. అది విన్నవాడికి సడన్గా ఒక డౌట్ వస్తుంది, అరే వేద పాఠశాల నడిపేవాడిని తీసుకొచ్చి మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేస్తారా అని. మరి దొంగ కంపెనీ, నువ్వు వేద పాఠశాల పెట్టిన కారణం ఏంటంటే ఈ దొంగ కంపెనీని కప్పిపుచ్చుకోవటానికి. అది నువ్వు చేసిన పని. మామూలుగా మనం చూస్తుంటాం కదా, రోడ్డు వైడనింగ్లో వాడు స్కూటర్ పెట్టుకునే పార్కింగ్ ప్లేస్ కావాలని ముందర ఒక దేవుడి విగ్రహం పెడతాడు. అప్పుడు ఇంకా కొట్టరు కదా, దేవుడి విగ్రహాన్ని కొట్టరు. వాడు చక్కగా స్కూటర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదన్నా ఒక బండి పెట్టుకోవచ్చు. వాడి ఇంటి ముందర స్థలాన్ని కాపాడుకోవటానికి దేవుడి విగ్రహాన్ని రోడ్డు మీద పెట్టినట్టు వీళ్ళందరూ వేద పాఠశాలలు, గోశాలలు. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మఠం భూములు కబ్జా పెట్టి అందులో గోశాల పెట్టానండి అంటాడు. గుడి కట్టించానంటాడు. దాని వెనక నువ్వు కట్టుకున్న బంగ్లా సంగతి ఏంటి? అసలు ఆ ల్యాండ్ నీది కాదు కదా. అంటే ఇటువంటి నిజంగా చెప్తున్నా కదా, ఈ దొంగలు వీళ్ళందరూ నేరస్తులు, కరుడుగట్టిన మాఫియా అన్నమాట. మామూలుగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఒకసారి చెప్పాడు పాబ్లో ఎస్కోబార్ గురించి. పాబ్లో ఎస్కోబార్ ఎందుకు మనకు వస్తాడు వీళ్ళ ముందర? పాబ్లో ఎస్కోబార్ ఏదో డ్రగ్ స్మగ్లింగ్ చేశాడు, అవన్నీ చేశాడు. ఈ వీళ్ళేంటి అన్ని రకాలు. ఇందాక డివిఎస్ గారు మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ నేరాలే కాదు కదా, భూ కబ్జాలు ఎన్ని చేశారు? చట్టం తీసుకొచ్చి భూ కబ్జాలు ఎట్లా చేశారు? నీకు అసలు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చట్టం ఉంది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని.
ఆడొచ్చి వైసీపీ వాడు వచ్చి భూ కబ్జా చేస్తాడు, వాడు గమ్మున ఉంటాడు అక్కడ. నువ్వు వెళ్ళి ఈ ల్యాండ్ నాది అని అప్పీల్ చేసుకోవాలంటే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడగాలి. సార్ అది నా ల్యాండ్ సార్, ఆడు వైసీపీ వాడు వచ్చి కబ్జా పెట్టాడు సార్, మీరు పర్మిషన్ మీరు ఎంక్వైరీ చేయండి సార్ అంటాడు అని అడగాలట. వాడు ఆఫీసరు చూసి వైసీపీ వాడు కబ్జా పెడితే మనం ఏం చేస్తాం అని వాడు సర్టిఫికెట్ వాడికి ఇచ్చేస్తాడు, వైసీపీ వాడికి ఇచ్చేస్తాడు. వీడు ఇంకా కోర్టుకి వెళ్ళటానికి కూడా లేదు. ఎందుకంటే ఆఫీసర్ కూడా వైసీపీ వాడే. ఆఫీసర్ కూడా వైసీపీ వాడే కదా. కాదు. ఇప్పుడు నీకు వీడు కోర్టుకి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా వెళ్ళి హైకోర్టుకు పోవాలట. ఈ మధ్యలో ఇంకా కోర్టుకి వెళ్ళడానికి అడిగి వీలు లేదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. అటువంటి చట్టం తెచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అది. అంటే నేను నేరం చేస్తా, నువ్వు అడగటానికి వీలు లేదు అనే ఒక అన్రిటన్ లా తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇతని అరాచకాలని, ఈ రోజున మాట్లాడుతున్న ఈ గొడ్డలి భాషని ప్రజలు గమనిస్తూ ఉండాలి. ప్రజలు గమనించాలి. ఉల్లి రైతుల పరామర్శించాడు, ఉల్లిపాయలను తొక్కుంటూ పోతాడు ఏంటండి జగన్మోహన్ రెడ్డి? మామిడికాయలు అంతేగా, మామిడికాయలు అట్ట చేశాడు. మామిడికాయలు తొక్కుంటా పోలా, కారెక్కించుకుంటూ పోయాడు. ఉల్లిపాయలు తొక్కుతాడండి ఎవడన్నా? మనుషులు తొక్కుతాడుగా. ఈ బాగులే మీరు మరీ అట్ట మాట్లాడతారు సత్యమూర్తి గారు. మనిషి ఉల్లిపాయలు మామిడికాయలు కాదు, అసలు సింగయ్య తలకాయ మనిషి తలనే తొక్కుంటూ పోయాడు. అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే నేరస్తులు మళ్ళీ జడ్జిని కూడా వాళ్ళే నియమించుకుంటారంట. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే. వాడు కబ్జా చేస్తాడు, ఆ కబ్జా మీద తీర్పిచ్చేవాడెవడు? వాళ్ళ పార్టీ వాడినే పెట్టుకుంటారు. కలెక్టర్ ఉండకూడదు, మళ్ళీ ఆర్డీఓ ఉండకూడదు, జాయింట్ కలెక్టర్ ఉండకూడదు. ఆ పోస్ట్ కూడా మా పార్టీ వాళ్ళే పెట్టుకుంటామన్నట్టుగా. ఇప్పుడు ఒకటి క్రిమినల్, కరుడుగట్టిన క్రిమినల్, కానీ జైలు సూపరింటెండెంట్ కూడా నేను చెప్పినాడే ఉండాలి. శ్రీకాంత్ అదే కదా, నెల్లూరు జైల్లో సూపరింటెండెంట్గా ఎవరుండాలి అని నిర్ణయించేది ఎవరు? ఆ లోపల ఉన్నటువంటి ఖైదీ శ్రీకాంత్ అన్నమాట. అయితే మీకు గుర్తుండే ఉంటుంది, పేర్ని నాని గారు కూడా మొన్న మధ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ చీకట్లో పక్క కంటికి తెలియకుండా చెప్పకుండా నరికేయాలని చెప్పి ఆయన కూడా మాట్లాడతాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ వచ్చేది మేమే సినిమా చూపిస్తా జగన్మోహన్ రెడ్డి 2.0 అని చెప్పి ఆయన అంటారు. సో ఎలా చూడొచ్చు అంటారు? దీని ద్వారా మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్ అంటే శాడిస్టులు, ఆర్ అంటే రౌడీలు, సి అంటే క్రిమినల్స్, పి అంటే సైకోసు, వై అంటే అంటే ఇప్పుడు ఇవందరూ ఎందుకు ఉండకూడదనా? అంటే ఒక రకంగా ఎలా మార్చారంటే వాళ్ళు ఎంత తెలియగలవాళ్ళు అంటే అదేంటండి మా సైకోలకి పి ఎందుకు వస్తుందండి అని అడుగుతారు. స్పెల్లింగ్ రాదు కదా. అంటే మనకంత నాలెడ్జ్ లేదు. ఒకటి మీరు పేర్ని నాని గురించి గుర్తు చేశారు, లేకపోతే ఇతనెవరు ఇప్పుడు కాసు మహేష్ రెడ్డితో బిగిన్ చేశాం. అసలు ఈ ప్రజలు ఇక్కడ అప్రమత్తం కావాలి. ఇప్పుడు తప్పు మహేష్ రెడ్డిది కాదు, పేర్ని నానిది కాదు, లేకపోతే నెల్లూరు అదే విశాఖ జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ది కాదు, ఈ నిడుగుంట అరుణది అంతకంటే కాదు. తప్పు ఎవరిది? ఇట్లాంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు. పోటీ చేసే వీలు చట్టం వాళ్ళకి కల్పిస్తుంది. ఓట్లు వేసేది మీరే కదా, మీ ఓటు ఎవరికి వేయాలో మీరు నిర్ణయించుకోలేరా? ఇప్పుడు గొడ్డళ్ళు వేసుకొస్తామని అడిగి మరి మహేష్ రెడ్డికి రేపు పొద్దున మళ్ళీ పోటీ చేస్తాడు, గుద్దుతారా? గురజాల ఓటర్లు డిసైడ్ చేసుకోవాలి. అంతకుముందు ఎలక్షన్ల ముందర గుద్దారు బాగానే, అంటే తరిమి కొడితే అప్పుడు ఏది బ్రహ్మానంద రెడ్డి మనవాడు అనుకునేసి ఉంటారు, కృష్ణారెడ్డి కొడుకు అనుకునేసి ఉంటారు. కాదు మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందర ఈ మనోడు వెళ్ళి ఏదో తెక్కగా మాట్లాడితే ఊర్లో నుంచి తరిమి కొట్టారు. అది ఓట్లు గుద్దటం కాదు, ఆయన్ని గుద్దారు. అవునా? అంటే ఒకటి ఇంకా ఇంతగా తరిమి కొడుతున్న వీళ్ళల్లో మార్పు రాకపోతే ఈ పార్టీ అసలు ఎందుకు పెట్టారు? ఈ పార్టీ ఈ మొత్తం ఈ శాడిస్టులు, రౌడీలు, క్రిమినల్స్, సైకోలు వీళ్ళ కోసం పెట్టిన పార్టీయా ఇది? బాబు గారు అంటూ ఉంటారు కదా, ఇందుకు ముందు అంటే జైలు శిక్ష అనుభవించిన వాళ్ళన్నా రౌడీలన్నా పార్టీలకి దూరంగా ఉండేవాళ్ళు, వాళ్ళకి దూరంగా రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయ నాయక ముసుగులోనే రౌడీలు ఉంటున్నారు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు ఆమె హోమ్ మినిస్టర్ అంట,
నిడుగుంట అరుణ కాబోయే హోంశాఖ మంత్రి నేను చెబుతోంది. బేబక్క ఇంకొక హోమ్ మినిస్టర్, నందిగం బేబీ నేనే హోమ్ మినిస్టర్ అంటున్నారు. జగన్ ఏమో 2.0 అంటున్నాడు, సినిమా చూపిస్తానంటున్నాడు, గొడ్డళ్ళు వేసుకుని పరిగెత్తిస్తామంటున్నాడు మహేష్ రెడ్డి. ఇప్పుడు ప్రజలు ఇక్కడ మేల్కోవాలి కదా. ఇవాళ ప్రజలు ఏంటి, గొడ్డళ్ళు కొట్టేస్తారా? ఇప్పుడే చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. అంటే భూములు కబ్జా, ఇళ్ల స్థలాల కబ్జా. అసలు అదెవరు, అతను పోర్టే కబ్జా చేశాడంట. ఎవరు, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, కాకినాడ పోర్టు, అది కూడా గన్నే. విక్రాంత్ రెడ్డి గన్నేనా, పాయింట్ బ్లాంక్. అరే ఒక్కడెవడో డిబేట్లో వస్తాడు సత్యమూర్తి గారు, డిబేట్లో వచ్చేవాడు ఒకడు, వాడైతే సోలార్ ప్లాంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్యాంటీన్ ఇస్తావా చస్తావా అని గన్ పెట్టాడట. సోలార్ ప్లాంట్ దగ్గర క్యాంటీన్ ఇస్తావా లేదా అని చెప్పి గన్తో బెదిరించారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక మనం గోరంట్ల మాధవ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆయన అసలు సీఈఓ ఏది కియా మోటార్స్ ఆయనకి ఇట్లా పెట్టాడు కదా, ఈ చేతి వేళ్లే రివాల్వర్ లాగా పెట్టాడు. అంటే పోలీస్ ఆఫీసర్ కదండి. పోలీస్ ఆఫీసర్ అంటే ఎప్పుడు పోలీస్ ఆఫీసరు, ఓడగొట్టిన పోలీస్ ఆఫీసర్, ఓడగొట్టిన పోలీస్ ఆఫీసర్ కదా. ఇప్పుడు ఇవాళ ఏంటి, ఇవాళ బివేర్ ఆఫ్ క్రిమినల్స్, బివేర్ ఆఫ్ డాగ్స్ కాదు, బివేర్ ఆఫ్ క్రిమినల్స్ అనమాట. ఈ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలా. మళ్ళా నిడుగుంటారున్న గూడూరులో ఆల్రెడీ ఖర్చు వేసిందంట. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తానని హామీ కూడా ఇచ్చి ఉంటాడు. గూడూరులో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చుంటే వీళ్ళే నాయకులు అయి ఉండేవాళ్ళే. హోంమంత్రులమ్మా, నిడిగుంటారున్న ఒక హోంమంత్రి, బేబక్క హోంమంత్రి, వీళ్ళందరూ హోంమంత్రులు. 2.5 ఏళ్ళు అనమాట. అప్పుడు సుచరిత వనిత పంచుకున్నట్టుగా ఇప్పుడు వీళ్ళు హోంశాఖని వీళ్ళు పంచుకుంటారనమాట. వీళ్ళేమో బహిరంగంగా నరుకుతాం చంపుతాం అని మాట్లాడుతున్నారు. ఈవెన్ రోజా గారితో సహా ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. కానీ మళ్ళీ వీళ్ళు రెడ్ బుక్ అని లోకేష్ గారు ఎత్తగారు దాన్ని ఒక బూచులాగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అని మాట్లాడతారు. అంటే ఇంత అంటే కూల్ ట్రీట్మెంట్, స్మూత్ ట్రీట్మెంట్ అసలు వర్కౌట్ అవుతుంది అవి? అదే 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 నా డౌట్ కూడా అదే. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే నాకు కూడా డౌట్ వస్తున్నది. ఇంత కూల్ చక్కగా చట్ట ప్రకారం చేద్దామంటే పనికిరాదేమో, ఎక్కడికక్కడ పట్టుకొని ఎర్రగొట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే రూలింగ్లో ఉన్న వాళ్ళకి ఏమనుకోడు. ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి అట్లా చెప్పాడు, అట్లా చెప్పంగానే నాలాంటి వాడికి ఏమనిపిస్తుంది, అరే ఏందా నువ్వు, ఏమి నీ తాత ఏంటి, మీ నాన్న ఏంటి, నువ్వేందా ఈ భాష ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం నువ్వు ఇంత దగిజారాలా కాసు మహేష్ రెడ్డి అని నాలాంటి వాడికి అనిపిస్తుంది. అంటే అట్లా అనిపించిన కారణంగానే నేను అది చెప్పింది. నువ్వు పోలీసులు ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి, ఇంకా ఇదిగా ఉండాలని చెప్పిన కారణం అదే. జగన్మోహన్ రెడ్డి టైంలో పులివెందుల్లో డివిఎస్ గారు అనాథరైజ్డ్ గన్ల సంఖ్య తీస్తే మతిపోతుంది. అసలు ఎవరికి లైసెన్స్ కూడా లేని గన్లని ఉపయోగించే బ్యాచ్ని పులివెందుల మొత్తం తయారు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం వాళ్ళు తుపాకీ పెట్టి బెదిరించే బ్యాచ్ మొత్తం. అంటే ఆ ఏరియా మొత్తం అందరు పులివెందుల వాళ్ళే, జిల్లా మొత్తం కడప నుంచి నెల్లూరు దాకా వచ్చారు, ఇటు కర్నూలు దాకా వచ్చారు. కర్నూలులో ఆల్రెడీ ఫ్రాక్షనిజం బాగా ఉంటుంది. కర్నూలు దాకా వచ్చారు, నెల్లూరు దాకా వచ్చారు, నీకు విశాఖపట్నం దాకా వెళ్ళారు. విశాఖపట్నం అవే గన్లు. గన్ను ఉన్న ప్రతివాడు ఎవడరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అంటే పులివెందుల. ఈ పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి నిజంగా అతనికి ఏమాత్రం అంటే అసలు పాపభీతి కానీ పెద్దల పట్ల కన్సర్న్ కానీ, సరేలే ఇంకా ఇవన్నీ చెబుతూ కూర్చుంటే తల్లినే నిన్న తండ్రి సమాధి దగ్గరికి వచ్చిన తల్లిని చిచ్చి అవతలికి పో అన్నాడు. ఇంకా అతనికి ఇంకా పెద్దల పట్ల గౌరవం ఏముంటుంది, అతని సంస్కారం ఏముంటుంది. అండ్ ముఖ్యంగా పోలీసులు కూడా లైట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది సార్. స్వయంగా పోలీసులే టార్గెట్ చేస్తూనే బట్టలు కూడా తీసుకొడతా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు 2-3 సార్లు ఈవెన్ నిన్న మొన్న కూడా వాళ్ళు పోలీసుల సంఘం స్పందించడం జరిగింది దీనిపైన. కానీ యాక్షన్స్ మాత్రం కరెక్ట్గా ఉండట్లేదు. వాళ్ళు కూడా సుమోటో కేసులు పెట్టాలి. కేసులు పెట్టకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు దీని మీద పెట్టాలి, మహేష్ రెడ్డి మీద, కాసు మహేష్ రెడ్డి మీద ఇప్పుడు కేసు పెట్టాలి.
ఈవెన్ అప్పుడు పేర్ని నాని గారు మాట్లాడినప్పుడు కూడా కేసు పెట్టామన్నారు, కానీ యాక్షన్స్ అయితే అక్కడ యాక్షన్స్ లేవు. అదే చెప్తున్నా. పోలీసులు కూడా ఒక మాట గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఏంటి అంటే పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే సొసైటీ సక్రమంగా నడుస్తుంది. పోలీసు వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి బట్టలిప్పు తీసి కొడతాను అనగానే పోలీసు వ్యవస్థ భయపడిపోయినట్టు కనపడితే ఈ క్రిమినల్స్ పెట్టిరేగిపోతారు. అందుకని ఎవడైతే నోరు తెరిచి నేను గొడ్డలు పెట్టి నరుకుతాను అని ఎవడైతే అంటాడో వాడిని వేసేయాలి. వాడిని లేకపోతే సొసైటీలో కంట్రోల్ కావు, నేరాలు కంట్రోల్ కావు. ఈరోజు ఇప్పటికే చాలా తగ్గినాయి. చాలా 2,000 మంది అండి మహిళల్ని చంపింది జగన్మోహన్ రెడ్డి టైంలో. మరి ఇప్పుడు అన్ని నేరాలు లేవు కదా, తగ్గినాయి కదా. నీకు ఆ ప్రీతి సుగాలి కేసు రాగానే అంటే గవర్నమెంట్ ఎంత సెన్సిటివ్గా పనిచేస్తుంది అనేది ఈ ప్రీతి సుగాలి కేసు ఎగ్జాంపుల్. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ప్రీతి సుగాలి కేసుని సిబిఐకి ఇస్తానన్నాడు. సిబిఐకి ఇస్తున్నట్టు నాటకం ఆడాడు. సిబిఐ వాళ్ళు మేము రామన్నారని చెప్పించాడు. ఈ రోజున ఏమైంది, గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చేసింది కేసు. అంటే ఎంత సెన్సిటివ్గా ఆలోచించి చర్యలు తీసుకుంటున్నారో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ సెన్సిటివిటీని మనం కాపాడుకోవాలి. అంటే సమాజం కరెక్ట్గా నడవాలి అంటే శాంతి భద్రతలు కరెక్ట్గా ఉండాలి. శాంతి భద్రతలు కరెక్ట్గా ఉంటే డెవలప్మెంట్ వస్తుంది, సంక్షేమం వస్తుంది. ఈ రెండు రావాలి అంటే శాంతి భద్రతలు ఉండాలి. మీకు అంతకు ముందర అసలు రాయలసీమ ఎట్లా ఉండేది, ఫ్రాక్షన్ జోన్స్. నాకు బాగా గుర్తుండి ఏదన్నా పోలింగ్ జరిగినా లేదన్నా ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినా పోలీసులకి తల ప్రాణం తొక్కొచ్చేది. సెన్సిటివ్ గ్రామాలని వాళ్ళ దగ్గర పెద్ద లిస్ట్ ఉండేది. ఈ రోజున సెన్సిటివ్ గ్రామాలు తగ్గిపోయినాయి. ఎట తగ్గిపోయినాయి? చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన పని ఇదే. ఒక్కొక్కడికి బెండు తీశాడు, ఫ్రాక్షనిస్టులందరికీ కూడా. హైదరాబాద్లో మత కలహాలు ఇప్పుడు జరుగుతాయా ఎక్కడన్నా? ఒక్కొక్కడి మూలాలు ఎతికి వాడి మూలాలు కడి చేశాడు చంద్రబాబు నాయుడు. అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడటానికి, శాంతి భద్రతలను పరిరక్షించటానికి చాలా ఎక్స్టెన్సివ్ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అంటే గతంలో ఫ్యాక్షన్ని ఆపిన చంద్రబాబు నాయుడు, గతంలో హైదరాబాదు మత కలహాలను ఆపిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఈ రౌడీలని ఆపే బాధ్యత కూడా తీసుకోవాలి. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలకి పోలీసులు సహకరించాలి. పోలీసులు కూడా వాళ్ళు ఈ మొత్తం మెకానిజంలో వాళ్ళు కూడా మెయిన్ పార్ట్ కాబట్టి, అంటే పొలిటికల్ దాన్ని ఏమంటారు, ఇంటర్వెన్షన్ లేకుండానే పోలీసులు యాక్ట్ చేయాలి. రాజకీయ నాయకుడు చెబితే యాక్ట్ చేయటం కాదు, పోలీసులే వాళ్ళంతటా వాళ్ళు చర్యలు తీసుకోవాలి అనేది నా రిక్వెస్ట్ పోలీసులకి. మళ్ళీ చాలా రోజుల తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్ ప్రస్తావన మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఒక పక్క రెడ్ బుక్ ప్రకారం నడుచుకుంటాము అంటే రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని ఆయన అంటున్నారు, కానీ ఆ రకంగా చర్యలు అయితే కనిపించట్లేదు. కానీ వైసీపీకి ఇది ఒక అస్త్రంగా మాత్రం పనికొస్తుంది. కావాలని కక్షపూరితంగా రెడ్ బుక్లో పేర్లు నోట్ చేసుకుని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఈయన మాట్లాడింది తన పని తాను చేసుకుపోతుందంటే ఈ 5 సంవత్సరాలు కూడా రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది అంటారు. అంటే రెడ్ బుక్ అని లోకేష్ బాబు అంటున్నాడు, కానీ వీళ్ళెవరు భయపడతలేదు. భయపడే వాళ్ళు అయితే ఇప్పుడు ఈ గొడ్డళ్ళ భాష మాట్లాడరు, లేకపోతే ఈ గన్ కల్చరు ఉండదు. ఇప్పుడు జగన్ పాలనలో పాలించింది జగన్ కాదు, గన్ చెప్పింది రోజా. అదే చెప్పింది. ఏది రోజా ఏమని చెప్పింది? జగన్ రాకముందర గన్ వస్తుందని చెప్పింది. జగన్ కన్నా ముందు గన్ వస్తుందని. ఇప్పుడు జగన్ కన్నా ముందు అరుణ గన్ వచ్చింది. ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెబుతూ కడప జిల్లాలో అసలు లైసెన్స్ ఉన్న గన్స్ ఎన్ని, లైసెన్స్ లేని గన్స్ ఎన్ని. కడపే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హోంశాఖ మంత్రి అనిత దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి దీనిపైన రివ్యూ కూడా చేయాలి. ఎందుకంటే ఇవాళ అరుణ గన్ చూపించి బెదిరించిందని చెప్పేది కొత్తగా వచ్చిన కేసు. ఇది అతను ఎవరో శశికుమార్ అనే అతను పెట్టాడు. ఇట్లా మరి ఇంకా అన్ని గన్స్ ఉన్నాయి, అసలు లైసెన్స్ ఉన్న ఎన్ని, లైసెన్స్ లేని ఎన్ని. నాకు తెలిసి కడప జిల్లాలో సత్యమూర్తి గారు చెప్తే ఇప్పుడే చూసా 800
మందికి గన్ లైసెన్సులు ఉన్నాయి. 800 మంది అవసరం ఏంటి చెప్పండి? అదేంటి లైసెన్స్డ్ వాళ్ళల్లో 90% వైసీపీ వాళ్ళు, అంటే ఫ్యాక్షను, లేకపోతే 20% మంది హత్యా నేరాలు ఉన్నవాళ్ళు. వాడికి గన్ లైసెన్స్ ఎందుకు? ఇవి కాకుండా ఇల్లీగల్ గన్స్. ఒక పులివెందుల్లోనే 180 గన్స్. ఆ వివేక హత్య కేసులో నిందితుడండి అతను ఎవరు, భరత్ యాదవ్. అతను ఏదో గొడవ అయింది రోడ్డు మీద, అప్పుడు ఇంట్లో వాడికి తుపాకీ ఉంది, ఆ తుపాకీ తీసుకొచ్చి ఫైరింగ్, ఒకడు చచ్చిపోయాడు, ఒకడు గాయపడ్డాడు. ఆడేవాడో కడప అక్కడే పులివెందుల్లోనే అప్పున్నాడంట, అప్పున్నాడు వచ్చి నా బాకీ తీర్చమంటే వీడంటనే గన్ తీసాడు, కాల్చాడు. అంటే వరుస పెట్టి నీకు ఒక్క చోటే నీకు 180 మంది గన్స్ అంటే అసలు లైసెన్స్ ఉన్నాయి లేని ఎన్ని, నాటు తుపాకులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మనకు తెలిసి పులివెందుల మండలంలో 84 గంట, వేంపల్లె 39, సింహాద్రిపురం 28, వేముల మండలం 11, లింగాల మండలం 8, తొండూరు మండలం 3. ఇది ఎప్పుడో పాత లిస్టు. పాత్రలే ఇవన్నీ లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన గన్స్. జగన్మోహన్ రెడ్డి టైంలో పర్మిషన్ ఇచ్చిన గన్ లైసెన్సులు ఇవి. అంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసలు ఎన్ని గన్స్కి లైసెన్సులు ఇచ్చారు, ఎంతమందికి? లైసెన్స్ ఎవరికి ఇస్తారు? గన్ లైసెన్స్ ఎవరికి ఇస్తారంటారు? గన్ లైసెన్స్ తీసుకోవాలంటే దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. వాడికి అవసరం ఉండాలి, అంటే వాడికి థ్రెట్ ఉండాలి. ఆ థ్రెట్కి పోలీసులు, అంటే పోలీసు సెక్యూరిటీ ఇచ్చినా కానీ మనకి భద్రత లేదు, భద్రత ఉండదు అన్నవాడికి గన్ లైసెన్స్ ఇస్తారు. ఆ గన్ను ఉపయోగించడంలో వాడికి ట్రైనింగ్ ఇస్తారు. ఆ గన్ను బుల్లెట్లు ఎన్ని ఉన్నాయి తడతడకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లెక్క చెప్పి రావాలి. హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎలక్షన్లు ఏదన్నా ఫెస్టివల్స్ వస్తే గన్ తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి రావాలి. ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? లైసెన్స్డ్ గన్స్. ఇల్లీగల్ అయితే ఇంకా ఎవడేముంది వాడు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు. ఇప్పుడు ఈ అరుణ దగ్గర ఉన్నది లైసెన్స్డ్ గన్నా, ఇల్లీగల్ గన్నా? అంటే ఎంతమంది దగ్గర ఉన్నాయి ఏంటి అసలు? నేరస్తుల దగ్గర గన్స్ ఉండటం ఏంటి? వీటన్నిటిపైన కూడా ఇవాళ మరి హోంశాఖ దృష్టి పెట్టకపోతే ప్రజల ప్రాణాలతో అంశం అన్నమాట. మనం అంటోంది అదే. ఏది? జగన్మోహన్ రెడ్డి అతని ముఖ్యమంత్రిత్వంలో గన్ కల్చర్ ఎలా పేటరైపోయింది. గతంలో ఇప్పుడు అమెరికాలో అక్కడ స్కూల్లో పిల్లలు గన్స్ తీసుకొచ్చేవాళ్ళు, పెన్సిల్ లాక్కుంటే రబ్బర్ లాక్కుంటే టపకమని పీల్చి పారేస్తారు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చిందా? అంటోంది ఏమని, ఇవాళ బివేర్ ఆఫ్ క్రిమినల్స్ అంటోంది. అదే ఇవాళ బివేర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల ముందది గొడ్డలు కావాలా, గన్ కావాలా అని వాళ్ళు వెంటపడుతుంటే ఇవాళ గొడ్డళ్ళు గన్సా అంటే భయపెడదామనా, భయపెట్టి ఓట్లు ఎంచుకుందామనా? మహేష్ రెడ్డి మాటలు, పేర్ని నాని మాటలు వాళ్ళ యొక్క క్యాడర్లో మొరాలిటీ బిల్డప్ చేయటం కాదు, ప్రజల్లో ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జగన్ అంటే ఒక భయం వచ్చేసిందమ్మా. ఇంకా జనం వాళ్ళకి ఓట్లు ఎలా వేస్తారు? అదొక రాజకీయ పార్టీ కాదనమాట, అదొక క్రిమినల్స్ గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్.